హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను నాన్ వెజ్ ప్రియుల కోసం పుల్లపుల్లగా ఘాటుగా ఉండే గోంగూర చికెన్ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1 kg చికెన్ని మీకు వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో కట్ చేసి తీసుకున్నాను. తరువాత శుభ్రంగా వాష్ చేసుకుని సాల్ట్ వాటర్లో 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు ఉంచుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో ఉంచుకోవటం వలన కర్రీ చేసుకున్నప్పుడు చికెన్ ముక్క జ్యూసీగా ఉండి చాలా బాగుంటుంది. ఈ విధంగా శుభ్రం చేసుకున్న చికెన్లో టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు, 2 స్పూన్ల కారం, 1 చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు, 1 చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే 1 చిన్న టీ గ్లాసుతో 1 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. తరువాత ఈ చికెన్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టే విధంగా బాగా కలుపుకుని 3 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. లేదా కనీసం 1 అవర్ పాటు అయినా సరే ఉంచుకోవాలి. ఇలా పట్టించుకోవటం వలన చికెన్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుంది. తరువాత 1 ప్రెషర్ కుక్కర్లో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న 200 గ్రాముల గోంగూరను కాడలు లేకుండా ఆకులను మాత్రమే వేసుకోవాలి. మీరు పులుపు ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకొక 50 గ్రాముల వరకు వేసుకున్నా పర్వాలేదు. 1 మీడియం సైజు ఉల్లిపాయను బాగా సన్నగా కాకుండా మీడియం చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను 2 సగాలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 అర గ్లాసు వాటర్ కూడా వేసుకుని మూత పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు ఈ కుక్కర్ని పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ స్టీమ్ పోయిన తరువాత మూత తీసుకోవాలి. తరువాత 1 చిన్న టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పును వేసుకుని పప్పు గుత్తు లేదా స్మాషర్తో బాగా స్మాష్ చేసుకుని ఉంచుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. తర్వాత స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టుకుని మరొక చిన్న గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 7 లవంగాలు, యాలక్కాయ 1, అంగుళం దాచిన చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులను వేసుకుని లో ఫ్లేమ్లో కాసేపు వేగనివ్వాలి. ఇవి లైట్గా వేగిన తరువాత 6 పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకుని వేగనివ్వాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొద్దిగా వేగిన తరువాత 4 మీడియం సైజు ఉల్లిపాయలను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలను బాగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు కొద్దిగా ఆయిల్ తగ్గింది అనిపించింది కాబట్టి ఇంకొక పావు గ్లాసు నూనెను వేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని సిమ్లో 10 నిమిషాలు మగ్గించుకోవాలి. చికెన్ మాడిపోకుండా మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా 10 నిమిషాలు చికెన్ని మగ్గించుకున్న తరువాత మనం మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న గిన్నెలో 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని సిమ్లో మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ చికెన్ ముక్కలు 5 నిమిషాలు ఉడికిన తరువాత మనం ముందుగా స్మాష్ చేసి ఉంచుకున్న గోంగూరను వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం వేసుకున్నవి సరిపోయినవో లేదో చూసుకోవాలి. ఇంకొక టీ స్పూన్ గరం మసాలా పొడి, ఇంకో స్పూన్ కారం, ఇంకొంచెం ఉప్పును వేసుకొని కలుపుకోవాలి.
ఇలా 5 నిమిషాల పాటు గోంగూరతో చికెన్ బాగా ఉడికిన తరువాత మూత తీసుకుని ఆయిల్ ఈ విధంగా పైకి తేలి గ్రేవీ ఇలా దగ్గర పడిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ రెడీ. అంతే ఫ్రెండ్స్, పుల్లగా ఘాటుగా ఉండే గోంగూర చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.